ఇది అటవీ జాతి మొక్క కాబట్టి మట్టి ఈ విధంగా ఉండాలి అని ఏం లేదండి. ఆ అటవీ శాఖ అధికారులు ఆ చెట్ల సంఖ్యను బట్టి స్థాయిని బట్టి ఆ రేంజ్ అధికారి ఇక్కడికి వచ్చి ఆ చెట్లకు అనుమతి ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ చెట్టు కట్ చేసి సంవత్సరాల కొద్దీ నీళ్ళలో దాస్తే కూడా మళ్ళీ తర్వాత తీస్తే అది అప్పుడు బయటికి తీసినట్టే ఉంటుంది. ఇది వాస్తవానికి నార్మల్ చెట్టు ఏం కాదండి. ఖచ్చితంగా ఇది బంగారంతో సమానమే, ఎర్ర బంగారం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ కౌశిక్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గత 16 సంవత్సరాలుగా ఎర్రచందనం సాగుని చేస్తున్నారనమాట. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ మీ స్టోరీ, మీ పేరు, ఊరు మొత్తం చెప్పండి సార్. నా పేరు చిలక విద్యాసాగర్ రెడ్డి. ఓకే. మాది నల్గొండ జిల్లా. నల్గొండలోనే గత 40 సంవత్సరాలుగా నేను స్థిరపడ్డా. ఓకే. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఒక 58 సంవత్సరాలు ఉంటాయి. కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేశాను, గ్రాడ్యుయేట్ ని. ఓకే. వ్యవసాయంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలని నాకు ఎప్పటి నుంచో ఒక లేటెస్ట్ గా ఉండాలి. ఎప్పుడు మూసపోసిన వ్యవసాయం అనేది జరగకుండా, అంటే మేము ఎప్పుడు వరే పెడతాం, పత్తే పెడతాం, లేకపోతే ఆముదాలు పెడతామని ఆయా జిల్లాల వాళ్ళు అక్కడ వాళ్ళు ఆ పరిస్థితులకు అనుగుణంగా పాత విధానాలు అవలంబించకుండా ఎప్పటికప్పుడు కొత్తతనాన్ని సంతరించుకోవాలి. వ్యవసాయాన్ని తన జీవనం కొనసాగిస్తూ లాభసాటిగా మార్చుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన నాకు ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చింది. వెరీ గుడ్. ఒక పత్రికలో నేను ఆర్టికల్ చూసి దాన్ని ప్రాక్టికల్గా ఒక 3-4 జిల్లాలకు వెళ్ళాను. అయితే ఆ సందర్భంగా నాకు ఎర్రచందనం గురించి, శ్రీగంధం గురించి, దాని కాస్ట్, అంటే దానికి ఉన్న డిమాండ్, విలువ వచ్చినప్పుడు నేను ఆలోచించాను. నల్గొండ జిల్లాలో బత్తాయి అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అవును సార్. మామూలుగా ఆసియా ఖండంలోనే బత్తాయి అంటే స్వీట్ ఆరెంజ్, మోసంబి ఇక్కడ బాగా అయితే ఇది రాబోయే సంవత్సరాలలో ఇది దెబ్బతీస్తుంది. తీసినప్పుడు మనం ఏం చేయాలని ఆల్టర్నేట్ గా ఈ బత్తాయి తోటలోనే అంతర్ పంటగానే దీన్ని పెట్టుకున్నాను. ఆ రోజు ఒక 3-4-5 ఇయర్స్ తర్వాత దీన్ని ప్రధాన పంటగా మలుచుకోవాలనే ఉద్దేశంతో, పూర్తిగా విజన్ తోటి, అంటే ఏదో ఎర్రచందనం చెట్టు అమ్మితే 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, శ్రీగంధం అమ్మితే 5 లక్షలు వస్తాయి అని ఒక క్యాల్కులేటరు టైప్ ఆలోచించకుండా రాబోయే రోజులలో వ్యవసాయం మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. అవును సార్. దీన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా మార్చుకుంటే బాగుంటుంది అని నేను కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను. ఇటు కర్ణాటక వెళ్ళాను, ఒకసారి కేరళ వెళ్ళాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్తూరు, కడప, మామూలుగా అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులను, ఇక్కడ ఉన్న అధికారులను, తెలంగాణలో ఉన్న అధికారులను చేసినప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అప్పుడు కొంతమంది ఏమో పెట్టండి అని, కొంతమంది పెట్టొద్దు, అనవసరం, మీరు చేయలేరని, అది క్వాలిటీ రాదని, రకరకాలుగా మార్కెట్ ఉండదని చెప్పారు. అంటే నేను ఒకటే బేస్ చేసుకున్నాను కౌశిక్ గారు. ఒక 25 సంవత్సరాల క్రితం టేకు పెడితే రాదు ఈ ప్రాంతంలో, కొబ్బరి చెట్లు కొబ్బరికాయ కాయదు, అది రావాలంటే 25-30 సంవత్సరాలు పట్టాలి, రాదు అనేది ఒకటి ఉంది. వాస్తవానికి అది కాదు కాదా? ఏ చెట్టు అయినా ఎక్కడైనా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది వాస్తవానికి నార్మల్ చెట్టు ఏం కాదండి. ఖచ్చితంగా ఇది బంగారంతో సమానమే, ఎర్ర బంగారం. ప్రపంచంలో ఎక్కడ కూడా, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ కూడా ఈ చెట్టు రాలేదు. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ విత్తనాలు తీసుకెళ్ళి పెట్టడం, చేయటం. గత 5 సంవత్సరాల క్రితం మన తోటలకు కూడా ఒక చైనా టీం వస్తానికి, ఒక చైనా అగ్రికల్చర్ టీం వస్తానికి నాతో పర్మిషన్ తీసుకున్నారు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. వాస్తవానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండు ఇంకా ఏ చెక్కకు కానీ చెట్టుకు కానీ దేని లేదు కాబట్టి ఇది 100% ఎర్ర బంగారం, బంగారానికి సమానం అనేది. ముఖ్యంగా చైనాలో ఇవి కేవలం జపాన్లో, చైనాలో, ఇండోనేషియాలో, ఇతర దేశాలలో వీటిని వాడుకుంటానికో, ఇంట్లో ఉంటే సెంటిమెంటల్గా అక్కడ వాళ్ళకు ఒక కలిసి వస్తుందనో, వాస్తు ప్రకారం అనుకోండి, లేకపోతే ఇంకో రకంగా మంత్రాలు, తంత్రాలు, భూతాలు అవి రావు అనేది అదొకటి ఉంటే, ముఖ్యంగా నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొంతమంది నాకు చెప్పిన ప్రకారం నేను సెర్చ్ చేసిన కాడికి ఇది అణుధార్మికాన్ని ఆపుతుంది. అణు విద్యుత్ కేంద్రాలలో అణుధార్మిక శక్తి బయటికి పోకుండా, ఆ గోడలు కానివ్వండి, ఆ చెక్కలు కానివ్వండి, ఈ చెక్కల ద్వారా దీన్ని బయటికి పోలేనంత పటిష్టమైన ఒక ప్రత్యేకతను ఈ చెట్టు సంతరించుకుంది. ఈ చెట్టు కట్ చేసి
సంవత్సరాల కొద్దీ నీళ్ళలో దాస్తే కూడా మళ్ళీ తర్వాత తీస్తే అది అప్పుడు బయటికి తీసినట్టే ఉంటుంది. ఇది ఉక్కు కంటే గట్టిది. ఇప్పటి వరకు కూడా ప్రైవేటేషన్లో అంటే రైతాంగం వ్యవసాయంలో దీన్ని సేద్యం చేయలేదు. చేసిన కాడ ఒక 100, 50, 25 చెట్లు పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు. కమ్యూనికేషన్ గ్యాపు, కొంత తెలియకపోవటం వల్ల ఏ విధంగా కొనాలనేది ఇది మార్కెట్లో సులువు కాలేదు. దీని మీద మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు ఉన్నాయి. ఇది అటవీ జాతి మొక్క కాబట్టి మట్టి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని ఏం లేదండి. ముఖ్యంగా రాయి, గలుచు అంటే ఒక ఏ గుట్ట ప్రాంతంలో అయితే ఇంకా బాగుస్తుంది. ఎందుకంటే గుట్ట తేమను ఆపుతుంది ఎప్పుడైనా సరే. చూడండి, మనం బయట మైదాన ప్రాంతంలో చెట్లు వాడుబట్టినప్పుడు గుట్ట మీద పచ్చగా ఉంటుంది. అక్కడ వాటర్ని అది స్నానం చేసుకొని రాళ్ల మధ్యన ఆ మట్టి తేమతోటి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అలాంటివి అయితే దీనికి ఇలాంటిదనే నిబంధన ఏం లేదు. దీనికి ఎర్ర భూమి అయితే బాగుంటుంది. ముఖ్యంగా చౌడు నేల పనికిరాదు, కంప్లీట్ గా పనికిరాదు. చౌడు నేల పనికిరాదు. ఇంకా రెండో విషయానికి వచ్చి మీరు ఇది ఏ విధంగా మొక్క ఎంత పెట్టుకోవాలి అని అంటున్నారు. అవును, ఇది ఒక ఎకరాకు 400, 450 మొక్కల వరకు తక్కువ పెట్టుకోవచ్చండి. అంటే నేను చెట్టు పెట్టి 16 years అవుతుంది కానీ ఒక 4 years నేను మొత్తం సెర్చ్ చేశాను, చెప్పాను కదా. ఆ సందర్భంలో నేను ఈ అటవీ శాఖ అధికారులను నేను అడిగినప్పుడు పెట్టేప్పుడు ఎలాంటి అనుమతులు అవసరం లేదు, కొట్టేప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుమతులు అవసరం. ఆ అనుమతులు కూడా ఏ విధంగా ఉంటాయండి, ఇక్కడ కొంచెం రైతులకు నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెట్టుకున్నారు, వాళ్ళు పంచుకునే క్రమంలో కొట్టేసుకోవాలనుకుంటున్నారు. మనం అటవీ శాఖకు పోయి మనం మా పట్టా భూమిలో ఈ చెట్లు ఉన్నాయి, మేము వీటిని తొలగించుకోదలుచుకున్నాం, తీసి మేము ఇక్కడ అంటే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటానికి అనుమతిస్తారండి. కట్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్తే 2 ఫామ్స్ ఇస్తారు. ఒకటి రెవెన్యూకి సంబంధించింది. రెవెన్యూ ఏంటి అంటే మనం అక్కడ లోకల్ గా ఉన్న విఆర్ఓ వాళ్ళని కలిసి మనం ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినప్పుడు విఆర్ఓ ద్వారా అసలు ఈ భూమి పట్టా భూమా కాదా అనేది ఒకటి తెలుసుకొని దీంట్లో చెట్లు ఉన్నాయా లేవా అని ఆయన ఈ సర్వే నెంబర్లా ఈ గ్రామ పరిధిలో ఇక్కడ ఉన్నాయి అనేది ఒకటి చేస్తాడు, సర్చ్ చేసి ఇచ్చేస్తాడు దాన్ని నింపి. దాన్ని మనం అటవీ శాఖ వాళ్ళకి ఇచ్చినప్పుడు 30 రోజులలో వాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఒకటి మనం కట్ చేసి మనం గోడౌన్లో లేకుంటే షెడ్లోనో పెట్టుకుంటానికి అనేది ముందే తెలియజేయటం ఒకటి. రెండో విషయానికి వచ్చినప్పుడు మనం అమ్మేది ఎవరికి అమ్ముతున్నాం, అమ్మే అతను లైసెన్స్ హోల్డరా కాదా, అతని లైసెన్స్ మూవ్మెంట్ లో ఉన్నదా లేదా అనేది దాన్ని కూడా సబ్మిట్ చేసి ఇస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ అటవీ శాఖ అధికారులు ఆ చెట్ల సంఖ్యను బట్టి స్థాయిని బట్టి ఆ రేంజ్ అధికారి ఇక్కడికి వచ్చి ఆ చెట్లకు అనుమతి ఇచ్చేందుకు ఆస్కారం ఉందండి. నేనైతే అండి 16 సంవత్సరాల క్రితం బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి అక్కడ చూశాను. అక్కడ 2 రకాల అప్పుడు 8 రూపాయలకు ఒక మొక్క దొరికిందండి. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లో తీసుకొచ్చాను. తర్వాత నాకు తెలిసింది, నేను కోడూరుకు, చిత్తూరు అంటే తిరుపతి, కడప ఆ ఏరియాలో తిరిగినప్పుడు ఈ స్థానికంగా కూడా అక్కడ పెంచుతున్నారు. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం తెచ్చే నర్సరీ అతను కొంచెం కనీస విలువలు కలిగిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఒక చెట్టు నుంచి మనం విత్తనం సేకరిస్తేప్పుడు కొంచెం ఏజ్డ్ చెట్ల నుంచి సేకరించిన విత్తనం నుంచి మనం మొక్కలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అవును సార్. జనరల్గా వాళ్ళు ఏంటంటే ఇట్లా వచ్చిన అన్ని కూడా తీసుకెళ్లి విత్తనాలు తీసుకెళ్లి వాళ్ళు పెడుతుంటారు. దానివల్ల ఒక చెట్టు పెద్దగా ఒక చెట్టు చిన్నగా ఆ విత్తనంలో ఉన్న జర్మినేషన్ కొంచెం లేట్గా రావడం అన్నీ కూడా అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మొక్కల విషయానికి వచ్చినప్పుడు మీకు సమీపంలో ఉన్న మంచి నోటిఫై నర్సరీ నుంచి 1 ఫీట్ నుంచి 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ల మొక్క తీసుకోండి. ఇవి మీకు వస్తే ముఖ్యంగా చిత్తూరు, పలమనేరు ఆ ఏరియాలో అయినా సరే, కోడూరు అయినా సరే, ఎక్కడైనా మంచి నర్సరీ నుంచి మొక్క తీసుకుంటే సరిపోతుందండి. నేను రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళను నాకున్న సర్కిల్లో అటవీ శాఖ అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారండి, మీరు కట్ చేసి మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి, మేము అనుమతులు ఎమ్మటే ఇచ్చేస్తాం, నామినల్ డబ్బులు ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఆ ల్యాండ్ మీ పట్టా ల్యాండ్ అయి ఉండాలి. ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన బెనిఫిట్ ల్యాండ్ అయితే ఉండొద్దు. రెండవది, మీరు అమ్మదలుచుకున్నప్పుడు లైసెన్స్ కలిగిన వ్యక్తిని అతని లైసెన్స్ మాకు మీరు ఒక జిరాక్స్ కాపీ ఇస్తే మేము అతనితోటి మాట్లాడి
అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎంత తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు ఏంటి అనేది మొత్తం కూడా మేము ఫర్దర్ మేము చూసుకుంటాం. వాళ్ళని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఎవరికి లైసెన్స్ ఉంది, అసలు బయ్యర్స్ ఎవరని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? గతంలో బయర్స్ 2-3 ఉన్నారండి. మనం నెట్లో వెతికినప్పుడు మేము వాళ్ళని కాంటాక్ట్ చేసాం. నెట్లో వెతికి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే వాస్తవానికి నా తోటకు 2 సంవత్సరాల క్రితం బయర్స్ వచ్చారు. ఓకే. వాళ్ళు మొత్తం తీసేసుకొని మాకు ఉపయోగపడే చెట్ల వరకు ఒక ఫస్ట్ ఫేస్లా కొన్ని చెట్లను, తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత కొన్ని చెట్లను, 2-3 తర్వాత కొన్ని చెట్లను తీసుకెళ్తామని వాళ్ళు చేశారు. ఓకే. ఈ కరోనా కారణంగా ఈ 2 సంవత్సరాల సంధి కొంత బ్యాక్ అయింది. ఓకే. ఒక టన్ను ఎర్రచందనం వస్తే అండి ప్రజెంట్ రేటు అతి తక్కువ చూసుకున్నా కూడా 10 లక్షల నుంచి 15 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉందండి క్వాలిటీని బట్టి. ఓకే. వాస్తవానికి పోయినసారి ఇక్కడ జరిగినప్పుడు 1,98,00,000కు ఒక టన్ను పోయిందండి. ఏది అంతా ఆ క్వాలిటీ వస్తుందని చెప్పలేము మనం. అవునవును. ఇతర ప్రాంతాలలో కానీ మైదాన ప్రాంతంలో అంటే అటవీ ప్రాంతంలో కాకుండా పెరిగే చెట్లకు మినిమం 10-25 లక్షల నుంచి ప్రజెంట్ ఈ రోజు రేటు అంటే ఇప్పుడు పెట్టే వాళ్ళకి ఇంకో 25 సంవత్సరాల తర్వాత అది చెప్పలేం. ఈ రేటు మాత్రం అండి ఇది ఇంటర్నేషనల్ సంబంధించింది కాబట్టి వాళ్ళ అవసరాలను బట్టి ఎక్స్పోర్ట్ని బట్టి ఎప్పటికప్పుడు ఎగుతుంటాయండి. ఇక్కడ మనం చూసినప్పుడు 10-25 లక్షలు మినిమం ఒక టన్ను ఉంటుంది. అవునవును. హైయెస్ట్ వచ్చి మాత్రం 1 కోటి రూపాయల వరకు కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఒక టన్ను ఓకే పలికే ఆస్కారాలు ఉంటాయండి. సో ఈ ధర చూడండి, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఇది మారుతూ ఉంటుంది అనమాట. నెట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. నెట్లో చూస్తే ఇప్పుడు చూడండి ఆన్ ది స్పాట్ మేము కూడా ఈ మాడ్యూల్ స్టార్ట్ చేసే ముందు నెట్లో ఒకసారి చూస్తే ఏ గ్రేడ్ వచ్చేసి అరౌండ్ 2 కోట్లు ఉందన్నమాట. సో ఇది మారుతూ ఉంటుంది. బి గ్రేడ్ 1,55,00,000, బి గ్రేడ్ వచ్చేసి 1,55,00,000 ఉంది, సి గ్రేడ్ వచ్చేసి ఇంకాస్త తక్కువ ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే రైతులు భ్రమలలో ఊహలలో తేలకండి. సో ఆ రోజు బెటర్ మంచి రేట్ వస్తుంది. మనం అన్ని సేద్యాల కంటే ఈ చెట్లను కొన్ని పెంచుకున్నా కూడా అంతిమంగా 20-25 ఇయర్స్ తర్వాత మనం ఆశించిన దానికి లక్షలు కోట్ల కంటే మామూలుగానైతే మనకు మంచిగా సాటిస్ఫాక్షన్ అయ్యే రేట్ అయితే మనకు వస్తుందని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇష్టంగా చేసింది ఏది కష్టంగా ఉండదు. వెరీ గుడ్. అయితే ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా మాత్రం కష్టాలు ఉంటాయి. ఇట్లా మైదాన ప్రాంతంలో అంటే మీకు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, 4 ఎకరాలు పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు రీపేమెంట్స్ మళ్ళీ తిరిగి మీకు ఆదాయం వస్తుందని మాత్రం ఆశించకూడదు. ఇన్కమ్ పెద్దగా దాన్ని ఎదుర్కోవటంలో మాత్రం ఇబ్బంది అవుతుంది. సార్ దాన్ని అధిగమించడానికి ఈ సాగుతో పాటు మిడిల్లో నార్మల్ పంటలు వేసుకోవచ్చండి. 3-4 ఇయర్స్ వరకు మాత్రం వేసుకోవచ్చండి. తర్వాత నీడ వస్తుంది కాబట్టి ఏ పంటలు పండవు. ఇంకా వీటిల్లో 10 అడుగులకు ట్రాక్టర్ ఏది కూడా సరిగ్గా తిరగదు, చెయ్యదు. ఏమైనా మామూలుగా ఖర్చుల మందం ఏదన్నా ఉంటే తీగ జాతికి సంబంధించి వాటర్ మిలానో, మస్క్ మిలానో, సొర, బీర అలాంటివి ఏమన్నా వేసుకోవాల్సిందే. కానీ మళ్ళీ దున్ని సేద్యం చేయాలంటే అడ్డుపు తీయటం లేకపోతే ఒక 10 ఫీట్స్ లా ట్రాక్టర్ మల్లదు కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కొంత వెసులుబాటు ఉన్న వాళ్ళ మాత్రం ఇది పెట్టుకోవడానికి ముందుకు రావాలి. బెటర్ అంటారు. లేని వాళ్ళు చిన్న రైతులు ఇలా మధ్య చిన్న సన్నకారు రైతులు మాత్రం ఉంటేనే ఓపిక ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే చుట్టూ పెట్టుకోవచ్చు. వ్యవసాయం చెయ్యలేక భూమి ఖాళీగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దాని ఆధారంగా పెట్టుకుంటే కొంత అయితే ఆర్థికంగా మాత్రం నష్టం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు అదైతే ఎదుర్కొనే నేను. ఖర్చు కూడా అక్కడ పాలేరు జీతగాడు కానివ్వండి, దీని మెయింటెనెన్స్ కానివ్వండి, ఇప్పుడు చెదలు రావటం, బ్రాంచెస్ కట్ చేసి కొన్ని విరిగిపోయినాయి పడిపోయినాయి ఉంటాయి, చేయటం రావటం ఇవన్నీ కూడా ఒకటి. రెండవది ఉంటుంది. మూడవది ఇప్పటి నుంచి ఇంకా దీనికి సెక్యూరిటీ పరంగా 15-16 దాటింది కాబట్టి అవసరం ఇప్పుడు ఇంకా కూడా రాదు. కానీ అయినప్పటికి కూడా సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఒక 2-3 కుక్కలు దాదాలండి. కుక్కలు దాదటం కూడా అంత మామూలు మాట ఏం కాదు. మామూలు మాట ఏం కాదు. దానికి ఒక మనిషి ఉండాలి, ఒక షెడ్ ఉండాలి. వాటిని రోజు మామూలుగా వదిలేస్తే మామూలుగా పోతే అందరితోటి సావాసంగానే స్నేహంగానే ఉంటాయి కాబట్టి అట్లా ప్రత్యేకంగా డాగ్స్ అయితే సాదుకోవాల్సింది. సోలార్ ఫినిషింగ్ పెట్టుకోవాలి. ఆర్థికంగా ఒక సీసీ కెమెరాకి సంబంధించింది పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థికంగా ఖర్చుతో కూడుకునేవి కాబట్టి ఇవన్నీ కూడా కష్టాల కిందకి వస్తున్నాయి. ఇంకా అవసరమైతే రిస్క్ రేపు సెక్యూరిటీ పరంగా మేమే ఉండవలసి వస్తుంది. ఏ రాత్రి ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు జీతగాడు ఎవరు వచ్చారన్నప్పుడు అవసరమైతే ఓనర్ రావాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే వాళ్ళు అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి నష్టాలు అయితే
ఈ నష్టాలు తప్పితే ఉమ్, ఆర్థిక నష్టాలు తప్పితే ఇంకా పెద్దగా ఏం లేదండి. లేదు. సరే నష్టపడితేనే కదా మళ్ళీ మ్మ్. మళ్ళీ సుఖపడేది కాబట్టి అవును, కష్టపడుతుంది. అవును. సార్ అదే విధంగా రాబోయే రైతన్నలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతులతో పాటు నేను మిగతా మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఈ ప్లాట్స్లలో ఇది వెంచర్స్లల్లో చెట్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇదైతే లాంగ్ టర్మ్ క్రాప్. అవును సార్, అవును. మీరు అది ఆలోచించుకొని రండి. ఉమ్, ఇప్పుడు ఇందాక మనం అన్నట్టుగా పేపర్ రేటు ఉమ్, లేకపోతే నెట్లో చూసుకున్న రేట్ల ప్రకారం అట్లా ఆశించకుండా ఉమ్, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు పెట్టుకుంటే మాత్రం ఏ చెట్టు అయినా సరే అటవీ జాతికి సంబంధించిన ఏ చెట్టు పెట్టుకున్నా కూడా రాబోయే రోజులలో విపరీతమైన ఉమ్, డిమాండ్ ఉంటుంది. కాబట్టి అవును సార్. రైతులు మాత్రం ఇక్కడ మీరు ఫేస్ చేసుకొని ఉమ్, మీకు మీరు ఆలోచించుకొని మీరు పెట్టుకోండి. ఉమ్, ఒక వీడియో చూసి టెంప్ట్ అయి పెట్టవటం, ఇంకో వీడియోలో ఏదో చేయని వరకు ఎమ్మటే కంపించిపోవటం ఉమ్, డిసైడ్ కాకుండా ఉమ్, ఖచ్చితంగా మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది అనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, నిర్ణయం మీది. అంతే సార్. అదే విధంగా లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ చూస్తున్న డ్రిప్ అంతా అలా ఖాళీగా పడుంది. మీరు ఆల్రెడీ చెప్పారు ఫస్ట్ 3-4 ఇయర్స్ మనం వాటర్ అంతా చూసుకోవాలి, ఆ తర్వాత పెద్దగా అవసరం లేదని చెప్పి. ఆ డ్రిప్ అలా వేస్ట్ అయిపోతుంది కదా సార్, అది కూడా ఒక రకమైన లాసే కదా, ఏమంటారు? సార్ నేను ఫస్ట్ నుంచి 5th వరకు ఉమ్, 5th ఇయర్ వచ్చే వరకు నేను కొన్ని ప్రయోగాలు చేశాను. ఉమ్, వాటర్ మిలాను, ఉమ్, కొంత తీగ జాతి చెట్లు అయిన కూడా పెట్టాను. పెట్టారా? ఓకే. కొంత వరకు తీసుకున్నాను ఉమ్, మెయింటెనెన్స్ వరకు. ఉమ్, తర్వాత టమాటా కూడా పెట్టాను. ఓకే. ఒక ప్లాన్ వేసాను, ఉమ్, సమ్మర్ లో టమాటా ఈ చెట్ల నీడకు బ్రహ్మాండంగా వస్తుందని టమాటా కూడా పెట్టాను. ఓకే. సక్సెస్ కాలేదు. కాలేదు. నేను చెప్పాను కదా సార్, వ్యవసాయం జూదం లాంటిది. ఉమ్, ఒకసారి క్లిక్ అవుతుండొచ్చు, ఒకసారి ఫెయిల్ అవుతుండొచ్చు. fail ఖచ్చితంగా ఉండొచ్చు. ఉమ్, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఉమ్, 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 అయినప్పటికీ కూడా దీంట్లో చాలా పాఠాలు నేర్చుకున్నాను నేను. ఓకే. ఆ విషయానికి వచ్చినప్పుడు ఉమ్, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టకూడదు వ్యవసాయంలో. పెట్టకూడదు. ఇలాంటి మొక్కలు పెట్టినప్పుడు ఉమ్, ఏదైనా కూడా ఉమ్, మరీ ఎక్కువ ఆశలో ఎక్కువ భ్రమలల్లా ఎక్కువ పోకూడదు. ఉమ్, మీరు కొంచెం కొంచెం వివిధ రకాలే 2-3 రకాలే చూసుకోవటం మంచిది అనేది మంచిది. ఉమ్. నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. సో దానికని పెట్టారు, ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా అది అట్నే ఉండిపోయింది. ఉమ్, ఇంకెప్పుడన్నా ఇక్కడ కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి, ఇందాక మనం అనుకున్నాం కదండి, అవును. అక్కడక్కడ ఎక్కడ కూడా స్పేస్ ఫ్రీగా వదలవద్దని ఇంకా ఇప్పటికి కూడా ఇంకా పెడితేనే ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెనకలే ఉంది ఇప్పుడు 2 సంవత్సరాల చెట్టు కూడా ఇక్కడ ఇంకా ఉన్నది. దానికోసం ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు వదులుతున్నాము, చేస్తున్నాము. వదులుతుంది. కొంచెం ఇక రాలిన ఆకు కూడా డీకంపోస్ట్ అయ్యేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. అవును సార్, అవును. ఇది మినిమం ఏంటంటే మనకండి డీకంపోస్ట్ 1 feet వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇట్లా ఉంది ఇక్కడ కదా. ఓకే, ఓకే, very ఇది good. మళ్ళీ డీకంపోస్ట్ అయిపోతుంది. ఆకు రాలిన ఆకు అవును. మొత్తం డీకంపోస్ట్ అయిపోతుంది కాబట్టి అవును సార్, అవును. ఉంటుంది. ఇంకోటి కూడా దొంగలతో పాటు ఫైర్ కు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తీసుకోవాలి. రైతు అవునవును. రేపు పొద్దున్న తీసుకోవాల్సిన ఇది మొత్తం ఎండిపోయింది కాబట్టి ఏదైనా పొరపాటున డ్రిప్ ఇవన్నీ కూడా ఏంటంటే మేము అప్పుడప్పుడు వాటర్ దీనికి వదిలేస్తుంటాం. ఓకే, వదిలేసినప్పుడు ఆకు తడిచిపోయి తడిచిపోయిన అది కంపోస్ట్ అయిపోతుంటది. ఉమ్, కొంత ఆకేమో నానిపోతుంటది. కాబట్టి సమ్మర్ లో మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా రైతుకు ఉంటుంది. సార్ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మాకు మార్నింగ్ నుంచి మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మన రైతన్నలకు చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు కూడా ఏం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నుండి నేర్చుకున్నా. కౌశిక్ గారు, మీకు, మీ స్టాఫ్ కు, మీ నిర్వాహకులకు, మా రైతు సోదరులకు అందరికి కూడా నేను కూడా థ్యాంక్స్. ఇట్లు మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.